కుత్బుల్లాపూర్ 131వ డివిజన్ పద్మనగర్ ఫేజ్ 2 తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వరల్డ్ రివైవల్ సెంటర్ ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ జాయ్ బాబు కింగ్స్లీ గార్ల ఆధ్వర్యంలోని నిర్వహించిన క్రిస్మస్ సంబరాలు 2025 వేడుకలకు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతాల మధ్య సోదరభావం ఐక్యతను పెంపొందింపచేసేదే సెమీ క్రిస్మస్ వేడుకలని యేసు ప్రభు దయతో ప్రజలంతా ఆనందోత్సవాలతో జీవించాలన్నారు. గట్టిగా క్లాప్స్ కొడదామా? మరి చక్కటి డాన్స్ వేసిన గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ సమయంలో మన స్థానిక సమయం ఇది, సంతోషించాల్సిన రాత్రి కాబట్టి 2 చేతులు పైకెత్తి, వాయిన వారు కూడా 2 చేతులు పైకెత్తి, ప్రతి ఒక్క 2 చేతులు పైకెత్తి, ఈ ప్రాంగణంలో ఎవరెవరైతే ఉన్నారో 2 చేతులు పైకెత్తి ఆపకుండా 10 సార్లు స్తోత్రాలు పలుకుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. పాటలు సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇంతవరకు మరి పాటలు లీడ్ చేసింది నిండు చూలాలుగా ఉన్న నా కుమార్తె ప్లెస్సీ కింగ్స్లీ. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని నడిపించబోతున్నది మన అధ్యక్ష ఈ సమయంలో మరి మన వేదికలో మరి చాలా మంది నాయకులు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయంలో నేను కొన్ని తెలియచేయడానికి మన మధ్యలో మన స్థానిక ఎమ్మెల్యే గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారిని గట్టిగా చప్పట్లతో మనందరికీ కలిసి ఆహ్వానం తెలియజేద్దాం. చేసిన నాయకులందరిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభములు నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. నేను చెప్పినట్టుగా గతించిన 3 సంవత్సరాల నుండి ఆశతో కలిపి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అయితే ఈ దినమున వారు మనలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు వారిని ఈ రీతిగా తీసుకురావడంలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. నాకు బాగా జ్ఞాపకంలో ఒక సన్నివేశం దాన్ని చెప్పక ముందు ఆ 2 మాటలు చెప్పిన తర్వాత ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి, నా చిన్న వయసులో ఎవరి ప్రాయంలో నేను రావడం జరిగింది దేవుని మహాకృప చేత. అయితే ఈ గతించిన సంవత్సరాలలో ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ లేనటువంటి ప్రాంతం ఇది. ఈ వాజ్పేయి ప్రాంతానికి రావడానికి ప్రభు చూపించారు. మొదటిగా ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత వాజ్పేయి ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడ ఆ ప్రియులు లేఖ సుబ్బారావు గారు అలాగే నాగరాజు గారు ఉండటం మరి వారిని కలుసుకోవడం జరిగింది.
ఆ తర్వాత వారు ఎంతో సపోర్ట్గా వారి ఇరువురు కూడా మరి ఈ ప్రాంతము లేక ఈ ప్రాంతంలో గుర్తులపూర్ చైర్మన్గా వారు ఉండటం మనం చూస్తున్నాం. అయితే ఆ కాలంలో వారు కలుస్తున్నప్పుడు వారు భార్య ఎంతో ప్రేమతో మరి నన్ను పిలిచి అలాగే నన్ను కూడా పేరు పెట్టి పిలిచేవారు. చాలా పరిచయంగా ఉండేవారు. ఈ ప్రాంతంలో మరి వచ్చారు. హైదరాబాద్లో నేను మాస్టర్ బ్యాంక్లో ఉంటున్నప్పుడు ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ స్థలాన్ని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. ఆ తర్వాత స్థానిక అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు క్రిస్మస్ మీడియాకి నాతో పాటు చేసినటువంటి స్థానిక నాయకులు ఉమేష్ గారు, శ్రీనివాస్ గారు, సత్యరెడ్డి గారు, కవన్ గారు, అందరూ కూడా కలం పెద్దలందరూ ఉన్నారు. చేసినటువంటి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం. ముందుగా అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ కూడా చాలా సంతోషం. జూబాబు గారు ఇప్పుడే అన్ని విషయాలు చాలా తులపిషంగా అన్ని కూడా అనుభవాన్ని మీకు ముందుంచారు. కూడా పెద్ద నియోజకవర్గం ఏంటంటే గుర్తులాపూర్ నియోజకవర్గం. మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు అంటే అనేక భక్తులు అనేక కాలనీలు కలిసినటువంటి చర్చిల్లో మరి కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు కొత్త ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళడం మూలన గత 2 సంవత్సరాల నుంచి నేను మిస్ అవుతూ వస్తా ఉన్నా. ఎందుకంటే పుట్టి నుంచి పెళ్లి పుట్టిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల కూడా పరిచయం వాళ్ళం. కాబట్టి మన చర్చే కదా, మన ఎప్పుడైనా సమయం వచ్చినట్టు లేని కొత్త చర్చలు కూడా జరిగింది. కానీ యువకు గారు అడిగింది కదా, ఇంకా అడగలేదు. మన సొంతం మన బిడ్డలు మన పాస్టర్ గారు ఇక్కడ బాధపడుతున్నారు 3 సంవత్సరాలు అంటే మన చర్చ మన పాస్టర్ గారు మనదే అత్యంత కాకుండా ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ కూడా మారుతూ ఉంటాం. కాబట్టి మీరు ఎక్కువ కూడా రాలని ఎక్కువ అనుకోదు. ఎప్పుడైనా సరే రోజులో 24 గంటల్లో ఏ సమయం అయినా సరే మీరు నాకు ఫోన్ చేసి మీరు ఆదేశించవచ్చు, ఎమ్మెల్యే గారు మీరు పని చేయాలి అని మనదని చెప్పి మీరు ఆలోచించే హక్కు సర్వత్వం మీకు ఉంది అని చెప్పి సభలో మనం చేస్తాం. ఎందుకంటే మీరు సేవ చేసుకోవాలంటే కష్టపడి ఉన్నారు, చాలా మంది మన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి అందుకే కొంచెం రాలేకపోయాను. ఏదైనా సరే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఒకటే విషయం మీ అందరికీ సందర్భంగా మన ప్రాంతంలో అందరూ కూడా చక్కగా శాంతియుతంగా పరమాత్ముడి అనుగ్రహం ఉంటేనే ఏదైనా మనం సాధించగలం, ఏదైనా ముందుకోగలం. ఈరోజు మీ అందరికి ఆశీర్వాదంతో, మీ అందరికి సహాయ సహకారాలతో మరి మీ ఆ గెలుపులో హ్యాపీ ఎమ్మెల్యే చెప్తాను కన్నా ఆ గెలుపులో జూబాబు గారికి ఆశీర్వాదం ఉంది. వారి కూడా రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఎప్పుడు కూడా తాము ఇవ్వకుండా మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి మీ నుంచి కూడా మీ సేవలు అందించే అవకాశం భావిస్తాము. తప్పకుండా భవిష్యత్తులో మనం కలిసి ఉండి ఇంకా సమాజంలో చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా చేయాలని చెప్పి